తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వ్యయాధిపతి అయిన చంద్రుడు వాక్స్థానమైన ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు అన్న సత్యాన్ని తెలుసుకొని మాట్లాడాలి. చతుర్థ స్థానంలోకి మారుతున్న చంద్రుడి కారణంగా వారం చివరిలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో కుజుడు మరియు శనిగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలోకి మారుతున్న కుజుని కారణంగా కోర్టు సమస్యలను కొంతకాలం వాయిదా వేయాలి. ధన సంబంధం విషయాలలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. రుణ సంబంధ రీత్యా కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు అన్న అంశాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ప్రత్యేకంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము, ఉద్యోగం లేని వారికి ఒక సామాన్య ఉద్యోగం కొంత ఊరట కలిగిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యతగా ఉన్నప్పటికీ బుధవారం నాడు గణపతిని ఆరాధించడము, శనివారం నాడు దుర్గాదేవి ఆలయ సందర్శనము విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ప్రతినిత్యము ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం సర్వదా శ్రేయస్కరం.